హాయ్! అందరూ ఎలా ఉన్నారు? అసలేంటంటేనండి, నేను అటెళ్తే ఒకసారి, ఇటెళ్తే ఒకసారి మా జష్షు వచ్చి, "మమ్మీ నన్ను మోసం చేశావు" అంటున్నాడు. నాకర్థం అవ్వట్లేదు. "ఏంట్రా మోసం చేసేదేంట్రా? నేనేం మోసం చేశారా నిన్ను ఏంట్రా" అనంటే, "నువ్వు మోసం చేసావు నన్ను" అని అంటున్నాడు. అలాగే మొహం వెంక చూసి, ఒకసారి గట్టిగా పట్టుకొని అడిగా, "ఏంట్రా నువ్వు ఎందుకంటున్నావు అలాగా" అంటే, నేనంట పన్నీర్ కూర వండలేదంట. "మొన్న నా కోసం తెచ్చావు కదా డీమార్ట్‌లో పన్నీరు వండావా నువ్వు" అని చెప్పి అడుగుతున్నాడు. వోళ్ళు పైన విన్యాసాలు ఏంటనుకుంటున్నారా? నేనంటే వీడియోలు చేస్తున్నానంట. లైటింగ్ అయితే రావట్లేదని చెప్పి మా వోళ్ళు అసలు ఎంత కష్టపడిపోతున్నారో చూడండి. అయ్యో! అసలు చెప్పలేదు కదా! నేనైతే పన్నీర్ కూర వండుతున్నానండి ఇప్పుడు. ఆయిల్ వేసేసుకొని అందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అన్నీ వేసేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటా గ్రేవీ కూడా వేయాలి. టమాటా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. కలర్ కోసం కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. అప్పుడు ఉప్పు, పసుపు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా వేగిపోతుందనమాట టమాటాను, ఆనియన్. అది వేగగానే అందులో కొంచెం కారము, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు అన్నీ సరిపడా వేసుకున్నాను. గరం మసాలా కూడా వేసుకున్నాను. కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసాననమాట. నేను ఆర్చి చికెన్ మసాలా వాడతాను. అదే నచ్చిద్దనమాట. అది వేయడం వల్ల ఏంటంటే మనకి రెస్టారెంట్ టేస్ట్ అయితే వస్తుంది. అందుకని చెప్పి నేను అదే వాడతాను ఎక్కువగా. వేసుకొని కొంచెం వేగగానే కొద్దిగా వాటర్ వేసుకోండి, గ్రేవీగా అవుతుంది. ఇంకా మనం పన్నీర్ ముక్కలు వేయలేదు కదా, ఈ పన్నీర్ ముక్కలు వేయంగానే అది దగ్గర పడిపోతుంది. అందుకని చెప్పి కొంచెం ముందు వాటర్ వేసుకున్నామంటే ఈలోపు అది చక్కగా గుజ్జులాగా తయారైపోతుంది. ఈ ముక్కలను అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో వేసేసేయాలి గ్రేవీలో. అది వేయగానే మనం కొంచెం సేపు మూత పెట్టుకొని కొంచెం తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే అప్పుడు మెత్తగా ముక్క ఉడికిపోయి మనకైతే టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ కంటే ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఎలాగైనా పాలకు సంబంధించింది కదా, ఆ పాల టేస్ట్ చాలా బాగుంటుంది. చక్కగా చివరిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా సేపు అలా ఉంచుకొని ఇక దింపేసుకోవడమే, డిష్ అవుట్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే లాస్ట్లో కాజు కూడా వేశాను, మీకు చూపించలేదన్నమాట. వీడు టేస్ట్ చేసి చెప్తున్నాడు ఎలా ఉందో. చాలా నచ్చిందంట వాడికి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా. బాయ్.